అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బాంధవ్య బంధం. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, ఇందాక మార్కెట్లో జయమ్మ కనిపించింది. తెచ్చిన కూరలు విడదీస్తూ స్వరంలో ఏ భావమూ తొనకనికుండా చెప్పాను. దారిలో పులి ఎదురొచ్చింది అని చెప్పినట్టుగా ఉలిక్కి పడింది అమ్మ. అంతలోనే తెప్పరిల్లి, దుష్టగ్రహ దర్శనం, వెంటనే తలస్నానం చేయి, కొంతన్నా దోషం పోతుంది కఠినంగా అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ద్రోహం, అది చేసిన గాయం ఇన్నేళ్లైనా మానుపట్టలేదు అమ్మకి. అవును, ఆ దెబ్బ సామాన్యమైనదా? నిట్టూర్చాను. నేను ఆఫీస్కు తయారవుతుండగా మళ్ళీ గదిలోకి వచ్చింది అమ్మ. దేవి అని ఆగి, ఎలా ఉన్నదది అని అడిగింది. అమ్మ కంఠంలో మొహమాటం తెలుస్తోంది నాకు. అది అంటే జయమ్మ పిన్ని, స్వయాన అమ్మకి చెల్లెలు. అమ్మ దృష్టిలో దుష్టగ్రహం. బావుంది. ఎందుకు బావుండదు? అమ్మ మామూలైపోయింది. అందరి ఉసుర్లు పోసుకొని అది బాగానే ఉంటుంది. దాని సెగ తగిలి మనమే మాడిపోయాం. నేను చూస్తాగా ఎన్నాళ్ళో ఆ మిడిసిపాటు. దేవుడు లేడు. చివర్లో అమ్మ గొంతులో ఆ విసురుస్తానే తడి వచ్చి చేరుకుంది. అమ్మ ఆక్రోశం పూర్తవటానికి కాలపరిమితి ఉండదు. ఒక్కోసారి సానుభూతిగానో విచారంగానో చూస్తుండటం మినహా ఏం చేయగలను? మౌనమే నీ భాష ఓ మూగ మనసా. నాకిష్టమైన ఆ పాట నా సెల్ రింగ్ టోన్. సెల్ మోగటం విని మాటలాపింది అమ్మ. ప్రశ్నార్థకంగా మొహం పెట్టి ఊపిరి పీల్చుకున్నాను నేను. సెల్ చెవి దగ్గరకొచ్చింది. అవతలున్నది గిరిజ, డాక్టర్ గిరిజ. నాకు మంచి స్నేహితురాలు. బ్లడ్ డొనేట్ చేసి ఎన్నాళ్ళయ్యింది? ఏం లేదు. నీ గ్రూప్ రక్తం చాలా అవసరం ఓ పేషెంట్కి. 10 రోజులయ్యింది. పర్లేదులే, ఇస్తాను. ఎప్పుడు రమ్మంటావు? ఆఫీస్కు వెళుతూ రానా? ఓ పావుగంటలో పంపించేస్తావుగా అడిగాను ఆలస్యం చేయకుండా. ఏమిటి, రక్తం ఇస్తావా? మతికానిపోయిందా? 10 రోజులన్నా అవ్వలేదు ఆ యాక్సిడెంట్ కుర్రాడికిచ్చి. మళ్ళీ అప్పుడేనా? నేను ఒప్పుకోను. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, కీచు గొంతుతో అరుస్తోంది అమ్మ. తననిప్పుడు ఒప్పించి వెళ్ళాలనుకోవటం సాధ్యమయ్యే పని కాదు. నేను కామ్గా వెళ్ళి స్కూటీ తీశాను. ఆగు, నేను వస్తాను. వారించే వ్యవధి ఇవ్వకుండా వెనకెక్కి కూర్చుంది అమ్మ. ఇక తోవ పొడుగున నస పెడుతూనే ఉంది. దానానికైనా ధర్మానికైనా ఓ హద్దుండాలే. నీకేం తగుదనమ్మా అని 10 రోజులకో మాటు రక్తం ధరపోసేస్తావు. ఇలా పాటికి 10 మాట్లు రక్తం ఓడుస్తూ పోతే ఒంట్లో సత్తువేం మిగులుతుంది? తయ్యమంటూ బయలుదేరావు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే నీకెవరు దిక్కు? ఆ డాక్టర్కేమి ఇస్తానంటే చర్మమైన ఒలిచి ఇచ్చేయమంటుంది. మనకే బుద్ధుండాల్సింది. వెడుతున్నాంగా చెబుతా, ఆ డాక్టర్తోనే చెబుతా. ఎవరికి నెత్తురు అవసరం పడినా నీకు నా కూతురే జ్ఞాపకం రావటం న్యాయం కాదమ్మా అని. నేనెప్పుడు బ్లడ్ డొనేట్ చేసినా అమ్మ అలా కస్సు కస్సుమంటూనే ఉంటుంది. నవ్వుకున్నాను. గిరిజ ముందుకు వెళ్ళేదాకానే అమ్మ ప్రతాపమని నాకు తెలుసు. మమ్మల్ని చూడగానే థ్యాంక్ గాడ్ వచ్చేశారా, రండి రండి అంది గిరిజ రిలీఫ్గా. కూర్చున్నాం. 2 రోజుల కిందటే జాయిన్ అయ్యింది ఆ పేషెంటు. నార్మల్ డిసీజ్ అనుకున్నారట. గచ్చాకు పుచ్చాకు వైద్యం చేసి వ్యాధిని బాగా మొదలుపెట్టేశారు. టెస్టులన్నీ చేయించాం. హైదరాబాదు తీసుకువెళితే బెటర్ అన్నారు ప్రమోద్ గిరిజ భర్త. ఆయన కూడా డాక్టరే. ఉన్నట్టుండి ఈ తెల్లవారుజామున బ్లడ్ వామిటింగ్ చేసుకుంది. అసలే బాగా ఎనిమిక్కుగా ఉంది. జర్నీలో కొలాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. బ్లడ్ తెగ్గిద్దామని అనుకున్నాం. వెంటనే నువ్వు గుర్తొచ్చావు. నీ బ్లడ్ గ్రూపే తనది, ఏబీ నెగటివ్. వేరే ఆలోచించలేదు నేను. వెంటనే నీకు ఫోన్ చేశాను. ఉలుకు పలుకు లేకోకుండా చూస్తోంది అమ్మ మాట్లాడకుండా. అన్నట్టమ్మా, గిరిజ అమ్మవైపు తిరిగింది. వాళ్ళు మీ ఊరు నుంచే వచ్చారట. పల్లెటూరు కదా, బహుశా మీకు తెలిసిన వాళ్ళై ఉండొచ్చు. రూమ్ నెంబర్ 15లో ఉన్నారు. ఓసారి తొంగి చూసి రండి. ఈలోగా నా వైపు అర్థవంతంగా చూసింది గిరిజ. నాకు రక్తం తీసేటప్పుడు అమ్మ చూసి బాధపడకుండా ఈ ఏర్పాటన్నమాట. పాపం గిరిజ ఉద్దేశమైతే మంచిదే కానీ ఆమెకి ఒకటి తెలీదు. ఆ ఊరన్నా ఆ ఊరి మనుషులన్నా అమ్మకి తగని ద్వేషమని. ఇప్పుడు ఆ ఊరి పేషెంట్కి రక్తం ఇవ్వటానికి ససేమిరా వీల్లేదంటుందేమో కర్మ. భయంగా అమ్మ వంక చూశాను.
అమ్మ మొహంలో కలవరపాటు, అయిష్టం, కానీ అందులోనే తొంగి చూస్తున్న ఓ కుతూహలం కనిపించాయి నాకు. గిరిజ సూచనని ఒప్పుకున్నట్టుగా కదిలింది కూడా. అమ్మయ్యా! కానీ అలా వెళ్ళిన అమ్మ ఇలా తిరిగొచ్చేసింది. గోడకి కొట్టిన బంతిలాగా. మళ్ళీ ఎలాగా? తుఫాన్లాగా వస్తూనే, పద, నువ్వెవరికి రక్తం ఇవ్వనక్కర్లేదిక్కడ, పద ముందులే, దూకుడుగా అంటూ నా చెయ్యి పట్టుకు గుంజటం మొదలుపెట్టింది. వెళ్ళినప్పుడు ప్రసన్నంగానే వెళ్ళిందే. ఉన్నట్టుండి అమ్మ ఎందుకిలా మారింది చెప్పమా? ఎందుకమ్మా అలా అంటున్నారు? ఆమె ఎంత ప్రమాదంలో ఉందో చెప్పాను కదా, కలవరపడుతూ అడుగుతోంది గిరిజ. ప్రమాదంలో కాకపోతే నిప్పుల్లో ఉండని, నాకు చింతలేదు. దానికి నా బిడ్డ రక్తం మాత్రం ఇవ్వనివ్వను కసిగా అంది అమ్మ నా చెయ్యి వదలకుండా. వాళ్ళు మీకు తెలుసా అమ్మా? అనుమానంగా అడిగింది గిరిజ. తెలుసు, తమాయించుకోవటానికన్నట్టు ఓ క్షణం ఆగింది అమ్మ. ఇదిలా మోడులా మిగిలిపోవటానికి, నేనిట్ట ముండమోపి నవ్వటానికి కారకులెవరో తెలుసా? వాళ్ళు. ఇప్పుడు చెప్పు, కాటేసిన పాముకి పాలు పోయమంటావా? ఆవేశపడితే అమ్మకి ఆయాసమొస్తుంది. ఇక మాట్లాడలేకపోయింది గిరిజ. జబ్బు పడ్డది ఎవరమ్మా? సంశయిస్తూనే నిర్ధారణ కొరకు అడిగాను. జాహ్నవి. హతోస్మి. జాహ్నవి అంటే జయమ్మ పిన్ని కూతురు. అర్థిస్తే రాష్ట్రపతి క్షమాభిక్షైనా దొరకవచ్చేమో, కానీ అలా వేడుకునే అర్హత కూడా లేదు మా దృష్టిలో వాళ్ళిద్దరికీ. నేను నిస్సహాయంగా చూసి లేచాను. నెవర్ మైండ్, నీ బ్లడ్ అయితే మరే ప్రాబ్లం ఉండదు కదా అనుకున్నాను. అంతే, నేను ఆల్టర్నేట్ కోసం ప్రయత్నిస్తాను అంది గిరిజ. ఆసుపత్రి బయటకు వచ్చేశాం. అమ్మని ఆటో ఎక్కించాను. ఆగు, ఇలారా. స్కూటీ స్టార్ట్ చేయబోయేదాన్నల్లా ఆగి ఆటో దగ్గరకు వచ్చాను. నా మీద ఒట్టేయ్, వెనక్కెళ్ళి రక్తం ఇచ్చిరానని. నా చెయ్యి లాగి తన తల మీద పెట్టుకుంది అమ్మ. పట్టుబడితే అమ్మంత మొండిది లేదు. అలాగే. ఆటో కదిలింది. నేను ఆఫీస్కు వచ్చేశాను. లెడ్జర్లు ముందేసుకున్నాను. మనస్సు కల్లోలంగా ఉంది. పేజీల్లో అంకెలు అక్షరాలు అల్లుకుపోయి అవుపడుతున్నాయి. నాకు తెలుసు, గిరిజ ఇప్పుడు ఫోన్ చేస్తుంది. ఏమిటా గాథ అని. ఏమని చెప్పను? వద్దు వద్దంటున్న మనస్సు గతాన్ని కెలికింది. టౌన్కి కాస్త దగ్గరగా ఉన్న పెద్ద పల్లెటూరు మాది. పంచాయతీ ఆఫీస్తో పాటు ఆస్పత్రి, చిన్న గ్రంథాలయము, హైస్కూలు కూడా ఉన్నాయి. ఆ హైస్కూల్లో తెలుగు మాస్టారు మా నాన్న. భాషా ప్రవీణ ఆయన. శాస్త్రం తెలిసినవాడని, సంస్కృతం చదివినవాడని, మంచి చెడ్డ విచక్షణ కలవాడని ఊర్లో అందరికీ నాన్న అంటే గౌరవం, భక్తి. నాకు 10 ఏళ్ళప్పుడు అనుకుంటాను, మా జయమ్మ పిన్ని వాళ్ళు వాళ్ళ ఒక్కగానొక్క సంతానం జాహ్నవి తీసుకొని మా ఊరికి కాపురం వచ్చేశారు. మా చిన్నాన్నగారు అన్నదమ్ముల విభేదాలతో విడిపోయి మా అమ్మా నాన్నల ప్రోద్బలంతో ధాన్యం కమిషన్ వ్యాపారం ప్రారంభించారు. ఈ ఊరొచ్చి మా ఇంటికి 2 సందుల అవతల వీధిలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు మేము చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. చిన్నతనంలోనే తల్లిపోతే ఒకరికి ఒకరై పెరిగారట అమ్మ, పిన్ని. పిన్ని అంటే అమ్మకి పంచప్రాణాలు. జాహ్నవికి నాకు దాదాపు ఒకే వయస్సు. స్కూల్లోనూ ఇంటా బయట అంటుకు తిరిగేవాళ్ళం. మా ఆటలకి, కబుర్లకి, నవ్వులకి ఎంత సమయమూ చాలేది కాదు. మా అన్న గోపి అయితే ఎప్పుడూ పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. మగపిల్లలు లేకపోవటం వల్ల అనుకుంటాను, చిన్నాన్నగారు కూడా వాణ్ణి బాగా చేరదీసేవారు. ఆ రోజులు ఎంత బాగుండేవని. అమ్మ తరచూ ఏదో స్పెషల్ వంట, గుమ్మడి పులుసు చేశాననో, మెంతి వంకాయ బాగా కుదిరిందనో పిన్ని వాళ్ళని భోజనానికి పిలిచేది. పిన్ని ఇంట్లో ఏ టిఫిన్ చేసినా తీసుకొచ్చి మాకు రుచి చూపించేది. ఇక పండగలు, పబ్బాలు, పూజలు, ఫంక్షన్లు లాంటి విశేషమైన రోజులైతే చెప్పనే అక్కర్లేదు. అందరం ఒకరి ఇంట్లోనే జరుపుకునేవాళ్ళం. అందరం చేరిన చోట సంతోషం విరగపండేది. జీవితం సుఖంగా జరిగిపోతున్నప్పుడు కాలం పరిగెడుతోందన్న సంగతే గుర్తుండదు. చూస్తుండగానే పిన్ని వాళ్ళు మా ఊరొచ్చి 5 ఏళ్ళైపోయింది. హాయిగా వీణుల విందు చేస్తూ సాగిపోతున్న రాగాలాపనలో ఉన్నట్టుండి ఓ అపశృతి దొర్లింది. మా చిన్నాన్న ఓ ఆసామికని బేరమాడిన ధాన్యాన్ని ఎక్కువ కమిషన్కి ఆశపడి ఇంకొకరికి అప్పగించాడని అభియోగం. చూశారా మాస్టారు, మీ తోడల్లుడు ఏం చేశాడో? నేను అతని మాటను నమ్ముకొని మిల్లు వాళ్ళకి ధాన్యం వేస్తానని ఒప్పుకున్నాను. అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈయన ఇలా మోసం చేశాడు. అదేమిటయ్యా అని అడిగితే మాటే కదా అన్నాను.
భయానా తీసుకోలేదు కదా, అంచేత నేను చేసిన దానిలో తప్పేం లేదు అంటున్నాడు. ఇదేమన్నా బాగుందా చెప్పండి. ఇప్పుడు ఆ మిల్లు వాళ్ళకి ఏం సమాధానం చెప్పను నేను అని నాన్న దగ్గర వాపోయాడు ఆ నష్టపోయిన పెద్ద మనిషి. ఈ పల్లెటూర్లలో డబ్బు కంటే మాటకే విలువెక్కువ కేశవ. వ్యాపారానికి నిజాయితీ ముఖ్యం. రేపు నీ మాటలెవరు నమ్ముతారు చెప్పు. నువ్వు చేసింది చాలా తప్పు సుమా. పెద్ద తరహాగా చిన్నాన్నని మందలించారు నాన్న. ఎదురు మాట్లాడలేదు కానీ చిన్నాన్నకది నచ్చలేదు. అహం దెబ్బతింది. ఈయనెవరు నాకు చెప్పడానికి అన్నారట వెనకాల. అప్పట్నుంచి ఇద్దరి మధ్యన సుహృద్భావం చెడింది. అమ్మ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. చిన్నాన్న మొహం ముడుపు విడవలేదు. 4 రోజులు గడిస్తే అపార్థాలు వాటంతట అవే మాసిపోతాయి అని ఆశపడింది అమ్మ. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించలేదు. నాన్న అన్నట్టుగానే ఆ నష్టపోయిన అతను చేసిన ప్రచారంతో చిన్నాన్న వ్యాపారం బాగా కుంటుపడింది. కూడదీసుకోవటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ లోపల ఎన్నో డబ్బు ఇబ్బందులు. వాటి మూలంగా ఆలుమగల మధ్య కీచులాటలు. అవి చాలవన్నట్టు ఆ ఏడాదే జాహ్నవి 10th ఫెయిల్ అయ్యింది. వెక్కిరిస్తున్నట్టుగా నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. ఈ చికాకులతో మొదట్లో తటస్థంగా ఉన్న పిన్ని పూర్తిగా మగని వైపుకి తిరిగిపోయింది. తమ ఇక్కట్లన్నిటికీ మూలం, పాపాలన్నిటికీ భైరవుడు మా నాన్నే అన్న నిర్ణయానికి వచ్చేసింది. రాకపోక తగ్గించేసింది. పుల్లవిరుపు మాటలు, నిష్ఠూరాలు ఎక్కువయ్యాయి. ఎప్పట్నుంచి దాచుకున్నదో ఏమో మా మీద అసూయని, మేము ఆస్తిపరులం కావటం, జాహ్నవికి చదువు అబ్బకపోవటం, నేను అందంగా ఉంటానని వాళ్ళు వీళ్ళు అనటం, ఊరి వాళ్ళంతా మా పట్ల ఎక్కువ వినయ విధేయతలు కనబరచటం, వీటన్నిటి మీద తన అక్కసుని వ్యంగ్యంగా వెటకారంగా ఎద్దేవా చేస్తున్నట్టుగా మాటల్లో బయటపెడుతోంది పిన్ని. మాకు ఏ ముదనష్టాలు కలవలేదమ్మా. పైసా కోసం అలానే కక్కుర్తి పడతాం మరి అన్నదొకసారి. ఎప్పుడో నాన్న మేనత్తకి పిల్లలు లేని కారణంగా ఆవిడ ఆస్తి మా నాన్నకి రాసిపోయిందట. అది విషయం. బంగార బొమ్మ, చదువుల సరస్వతి అని నోరారా నన్ను మెచ్చుకున్న మా పిన్ని తెల్లతోలుండగానే సరా కళాకాంతి ఉండక్కర్లా అంటోందిప్పుడు. మా నాన్న స్కూల్లో మాస్టర్ అవటం బట్టి నాకు మార్కులు ఎక్కువేయించి క్లాసు తెప్పించారన్నది ఇంకోసారి. నా చెల్లెలు ఇంత చుప్పనాత, పాపం విలవిల్లాడిపోయింది అమ్మ. ఇవన్నీ చిన్న చిన్న మొట్టికాయలు. కపాలం బద్దలయ్యే పిడికిలిపోటు తర్వాత వేసింది. నేను కాలేజీలో చేరాను. అన్నయ్యతో పాటు బస్సులో కాలేజీకి టౌన్కి వెళ్ళి వస్తున్నాను. ఆ రోజు బస్సు వచ్చే టైం అయ్యిందని త్వరగా తయారవుతున్నాం అన్నయ్య నేను. ఇంత పొద్దెక్కింది. రాజేశ్వరమ్మ గారు ఇంకా లేచినట్టుగా లేదు. ఒంట్లో బాగుందో లేదో ఓసారి చూసిరా అంది అమ్మ. రాజేశ్వరమ్మ ఆంటీది మా పక్కిల్లే. ఒంటరిగా ఉంటారు. భర్త పోయి 4 ఏళ్లయ్యింది. పొలం నుంచి వస్తుంటే పురుగు ముట్టిందట. కూతురు అత్తవారింట్లోనూ, కొడుకు వేరే రాష్ట్రంలో చదువుకుంటూనూ ఉన్నారు. మంచావిడ. తనేమో తన పనేమో అంతే. పిన్ని తనకు దూరమైన వెలితితో అమ్మ ఈ మధ్య తనకు తానుగా ఆవిడకు చేరువయ్యింది. తలంటుకున్న జుట్టు ముడి వేసుకుంటూనే హడావుడిగా పక్కింటికి వెళ్ళాను. తలుపు తట్టబోతే దగ్గరకు వేసుంది కాబోలు. తెరుచుకుంది. ఆంటీని పిలుస్తూ లోపలికి వెళ్ళాను. మూలుగు వినిపించి గదిలోకి వెళ్ళాను. జ్వరం వచ్చినట్టుంది. మంచం మీద పడున్నారు ఆంటీ. ఒంటి మీద చేయి వేశాను. కళ్ళు తెరిచారు. భయపడకండి ఆంటీ, అమ్మని పంపిస్తాను అంటూ వంగున్న దాన్ని లేవబోతున్నాను. అప్పుడు పడిందో చేయి భుజం మీద కర్కశంగా. ఒళ్ళు జలధరించింది. ఎవరు అన్నాను హడలిపోతూ. జవాబుగా నా రెండో భుజం మీద కూడా బలంగా చేయి వేసి ముందుకు తిప్పుకుంటున్నది ఓ మృగం. ఒరేయ్, అదేం పనిరా, వదలరా వెదవా, వద్దురా, తప్పురా అంటూ లేవలేక లేస్తూ అడ్డుకోవాలని చేయి చాస్తూ అరిచారు ఆంటీ. ఏమవుతోందో నాకేం తెలియటం లేదు. పెనుగులాడుతున్నాను, అరుస్తున్నాను. అదృష్టం ఆంటీ ఎలాగో లేచారు. తూలుతూ వచ్చి వాడి వీపు మీద చరిచారు. నన్ను విడిపించారు. తలుపు తెరుచుకొని బయటపడ్డాను ఎలాగో. ఎలా ఉన్నానప్పుడు? ఓనీ ఎక్కడో పడిపోయింది. జాకెట్ హుక్ తెగిపోయింది. జుట్టు ముడి విడిపోయింది. ఆయాసంతో ఏడుస్తూ ఇంటికి పరిగెత్తుకు వచ్చాను. బయట ఎవరైనా ఉన్నారా, నన్ను చూస్తున్నారా అన్న స్పృహే లేదు. నా వెనకే ఆంటీ కూడా పడుతూ లేస్తూ వచ్చారు మా ఇంటికి. మా అమ్మ చేతులు పట్టుకున్నారు. కళ్ళనీళ్ళ పర్యంతమవుతూ, రేవతి, నన్ను క్షమించమ్మా. వాడు మనిషి కాదు, పశువు. అర్ధరాత్రి వేళప్పుడు వచ్చాడు. డబ్బిమ్మని కాళ్ళా వేళ్ళ పడ్డాడు.
పినతల్లి కొడుకమ్మా వాడు, కాదనలేకపోయాను. అంత రాత్రప్పుడు పొమ్మనలేక తెల్లారగానే అంతో ఇంతో ఇచ్చి పంపించేద్దాము అనుకున్నాను. పులకం వచ్చి లేవలేకపోయానమ్మా. తాగుపోతని తెలుసు కానీ, సీసా వెంట తెచ్చుకుంటాడని కానీ, పొద్దున్నే తాగి ఇంత అఘాయిత్యం చేయబోతాడని కానీ అనుకోలేదు. ఎలాగో లేవగలిగాను కాబట్టి సరిపోయింది. బిడ్డ దడిచిపోయింది. నన్ను మన్నించు తల్లి, వాణ్ణిప్పుడే తన్ని తగలేస్తాను అంటూ విలవిల్లాడిందావిడ. మా పిన్నికి ఈ వార్తను ఎవరు ఏ రకంగా అందించారో ఆవిడ దాన్ని ఇంకెలాగ అర్థం చేసుకుందో తెలియదు కానీ, ఈ సంఘటనని 3 నెలల తర్వాత టౌన్లో నాకు చేయించిన అపెండిసైటిస్ ఆపరేషన్ని ముడిపెట్టి దానికో దిక్కుమాలిన రంగు అద్ది ఆయుధంలాగా దాచి సిద్ధంగా ఉంచుకుందనుకుంటాను. 3 ఏళ్ల తర్వాత ఆ ఆయుధాన్ని ప్రయోగించే అవకాశం దొరికిందావిడకి. నా నిశ్చితార్థం ఇంకొన్ని గంటల్లో. పెళ్లివారి కోసం ఎదురు చూస్తున్నాం. వరుడు ఎవరో కాదు, మా అన్నయ్య క్లాస్మేట్ గిరీష్. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవాడు. నన్ను ఇష్టపడ్డాడని నాకే తెలీదు. పెళ్లి ప్రస్తావన వాళ్ళ వైపు నుంచే వచ్చింది. మంచి సంబంధమని నా డిగ్రీ పూర్తవకపోయినా ఒప్పుకున్నారు నాన్న. ముహూర్తం దగ్గర పడింది. వాళ్ళు రాలేదు. సమయం దాటిపోయింది. వాళ్ళు రానేలేదు. అన్నయ్య సెల్కి సమాధానం వచ్చింది. తాము రావటం లేదని, ఒకసారి అబార్షన్ అయిన పిల్ల తమకవసరం లేదని కరుగ్గా చెప్పిందట గిరీష్ తల్లి. అంతే, అక్కడికక్కడే కూలిపోయారు నాన్న. మరి లేవనే లేదు. ఆనందోత్సాహాల వెల్లువలా ఉన్న ఇల్లు క్షణంలో శోక సముద్రమయ్యింది. పచ్చని తోరణం కట్టిన ఇంటి ముందు నుంచి 7 కట్ల సవారీ ఎక్కి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు నాన్న. ఎంతటి విషాదమైనా తొలినాటి గాఢత నిలవదు. మా దుఃఖం పలచబడింది. అన్నయ్య తన వంతు బాధ్యతగా గిరీష్ దగ్గరకు వెళ్ళాడు. మీకు దగ్గర బంధువులు చెప్పిన సమాచారమే ఇది. మీతో బంధుత్వానికి మా పేరెంట్స్ ఇష్టపడటం లేదు, సారీ అన్నాడట గిరీష్. ఇది పిన్ని వాళ్ళ నిర్వాకమే, ఆవేశపడ్డాడు అన్నయ్య. అమ్మ నేను ఊరుకోబెట్టాం. ఆ తర్వాత చిన్నాన్న పిన్ని గిరీష్ వాళ్ళ దగ్గరకు పిల్లనిస్తామని వెళ్ళి కాదనిపించుకొని వచ్చారట. అన్నయ్యకి కోపం ఆగక అడ్డుకుంటున్నా వినక పిన్ని వాళ్ళ మీదకి జగడానికి వెళ్ళాడు. ఫలితమేముంటుంది? అల్లరి మాత్రం అయ్యింది. ఏమో మరి ఆ రోజున ఆ అమ్మాయి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన వాలకం అనుమానాస్పదంగానే ఉంది. మరి 3 నెలల తర్వాత ఆసుపత్రిలో 4 రోజులుండి తిరిగొచ్చిన మాట నిజమే. ఏమో ఏ పుట్టలో ఏ పాముందో మనమేం చెప్పగలం? ఏ నిప్పు లేకపోతే పెళ్ళెందుకు చెడగొడతారు? అంత దగ్గరి వాళ్ళు చెవులు కొరుక్కున్నారు లోకులు. అవమాన భారంతో ఆ ఊరు వదిలిపెట్టేశాం. విషాదాన్ని దిగమింగుకుంటూ చదువుల్లో పడిపోయాం. అమ్మ నాకు పెళ్లి ప్రయత్నాలు చెయ్యబోయింది. వద్దన్నాను. ఇంకా పరాభవాల్ని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదని ఖచ్చితంగా చెప్పేశాను. అన్నయ్య ఉద్యోగం వంకన విదేశాలకు వెళ్ళిపోయాడు. అమ్మ నేను కాలాన్ని తోస్తూ మిగిలిపోయాం. ఉద్యోగరీత్యా ఎన్నో సంవత్సరాలు ఎక్కడెక్కడో తిరిగి ఇన్నేళ్లకు మళ్ళీ ఈ టౌన్ వచ్చాం. చెంపలు నెరుస్తున్నాయి నాకు. ఆశలకి కోరికలకి అతీతంగా బతకటం అలవాటు చేసుకున్నాను. జీవితం ప్రశాంతంగా గడిచిపోతోంది. ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని ఎప్పుడో జరిగిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని నాకస్సలు లేదు. బ్లడ్ అవసరమైన వాళ్లకు ఎప్పుడూ కాదనక డొనేట్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు వీళ్లకు అవసరమైంది, ఎందుకు కాదనాలి? అంతేకాదు, ఎవరో చెప్పినట్టు అపకారికి ఉపకారం చేయటం విజ్ఞత కదూ. పిచ్చి అమ్మ వేసిన ఒట్టు తీసి గట్టు మీద పెట్టేశాను. గిరిజకి ఫోన్ చేశాను. 15 గంటలో వస్తున్నాను, నువ్వు టెన్షన్ పడకు అని. అవసరం లేదు, బ్లడ్ దొరికింది. దేవి, నీకో విచిత్రం చెప్పనా? చెప్పొద్దని ఒట్టేసినా చెప్పేస్తున్నా. ఆ డోనరు ఎవరనుకున్నావు? అమ్మ. తుల్లిపడ్డాను. చెప్పలేదు కదూ, అమ్మది కూడా నా బ్లడ్ గ్రూపే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.